నమస్తే, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో సెలబ్రేషన్స్. ఈ రోజు ఎవరి బర్త్డే సెలబ్రేషన్స్ మన సెలబ్రేషన్స్ లో జరుపుకుంటున్నామో తెలుసా? అదే అండి, కమర్షియల్ సినిమాలకి ఓ చిరునామాగా నిలిచిన ఏ కోదండరామరెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ మన సెలబ్రేషన్స్ లో. అంత గొప్ప పర్సన్ దగ్గరికి మనం వెళ్తున్నాం అంటే ఇంకా కేక్ ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలి కదా. సో అపూర్వని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ అపూర్వ. హాయ్, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. నువ్వెలా ఉన్నావు? హే సూపర్. సేమ్ పించ్. ఎందుకని? బ్లాక్ అండ్ బ్లాక్ కొంచెం కలిసి. ఓకే. సో టెల్ మీ, ఇవాళ ఏంటి స్పెషల్? ఇంత స్పెషల్ గా రెడీ అవుతా నీకు స్పెషల్ కనిపించట్లేదా? యాక్చువల్లీ ఇవాళ ఏదైనా స్పెషల్ డే ఉంటుంది కదా అనుకొని వచ్చాను. రోజు ఇంత ట్రెడిషనల్ గా రెడీ అవుతానా? ఈ మధ్య అబ్జర్వ్ చేయడం మానేస్తాను. కేక్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోయింది. కాదు, నువ్వు మరీ ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. ఓకే, సో ఇంత ట్రెడిషనల్ గా రెడీ అయ్యానంటే అక్కడ ఒక స్పెషల్ పర్సన్ ఉండే ఉంటారు అనేది క్లారిటీ ఉంది. రైట్, సో ఆ స్పెషల్ పర్సన్ ని నీకు ఎలా చెప్పాలి? క్లూస్ ఇస్తున్నావా? యా, ఇప్పుడు మైండ్ అంటే నేను యాక్చువల్లీ ఆడియన్స్ కి రివీల్ చేశాను. నీకు గేమ్ పెట్టాలి కాబట్టి మైండ్ గేమ్ నీకు యాజ్ యూజువల్ నువ్వు రాకముందే రివీల్ చేసేసుకున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకేనా? 30 సంవత్సరాల పాటు 92 అనుకుంటాను, ఐఎమ్ నాట్ షూర్, 92, 93 సినిమాలు చేశారు. అందులో 80 బ్లాక్ బస్టర్స్, 80 మూవీస్ బ్లాక్ బస్టర్. హిందీ మూవీ. ఎవరు డైరెక్టరా, ప్రొడ్యూసరా, యాక్టరా, యాక్ట్రెసా? సరే, నీకు ఎట్లయినా కొంచెం నార్మల్ గా గెస్సింగ్ కొంచెం తక్కువ ఉంటది కాబట్టి చెప్తాను. నువ్వు ఇచ్చిన హింట్ కి అంతే చెప్పు. డైరెక్టర్ అమ్మా, 30 సంవత్సరాల పాటు 80-90 సినిమాలు చేసి 80 బ్లాక్ బస్టర్స్ అని చెప్పాను. చిన్న హింట్, లాస్ట్ అండ్ ఫైనల్. చిరంజీవి గారికి స్టార్డమ్ తీసుకొచ్చి పెట్టిన మొదటి సినిమా తిని డైరెక్ట్ చేశారు. మొదటి సినిమా నాకు తెలిసి ఖైదీ. ఖైదీ డైరెక్టర్ రెడ్డి గారు. చెప్తాను ఒక్క నిమిషం. పేరు కోదండరామరెడ్డి గారు. ఏ కోదండరామరెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఈ రోజు మన సెలబ్రేషన్స్ లో. గ్రేట్ అసలు నిజంగా. సో అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ క్లాప్స్ కొడతాను. కాకపోతే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను క్లాప్స్ కొట్టాలంటే నువ్వు ఏ కేక్ చేస్తున్నావు చెప్పాలి. క్యారమెల్ బటర్ స్కాచ్ కేక్. క్యారమెల్ బటర్ స్కాచ్ కేక్ ఏంటి ఇందులో స్పెషాలిటీ? యూజువల్లీ ఇదే మనం క్యారమెల్ తో ఒక కాంబినేషన్ చేస్తాం, లేకపోతే బటర్ స్కాచ్ తో ఒక కాంబినేషన్ చేస్తాం. బట్ క్యారమెల్ అండ్ బటర్ స్కాచ్ ని మిక్స్ చేసి చేయడమే ఇవాళ మన స్పెషాలిటీ. అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనిక్ కాంబినేషన్ అన్నమాట. ఏదేదో పట్టుకొని వచ్చేస్తావే ప్రతిసారి, ఇందులో ఇది కలుపుతాను అందులో అది కలుపుతాను. మరి ఏం చేస్తాను, అంత పెద్ద పెద్ద వాళ్ళని తెచ్చేస్తున్నావు. ఓకే డన్. ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తావా? ఓకే చెప్పేస్తా. సో మనం క్యారమెల్ బటర్ స్కాచ్ కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మార్గో బటర్, ఎగ్స్, షుగర్, మైదా, గ్లేజ్ జెల్, మిల్క్, ఐసింగ్ షుగర్, క్యారమెల్ ఎసెన్స్, కాఫీ పౌడర్, సిల్వర్ పర్ల్స్, చాక్లెట్ వర్మిసెల్లి, బటర్ స్కాచ్ నట్స్, ఆల్మండ్ ఫ్లేక్స్, కేక్ జెల్. సో ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా, కేక్ స్టార్ట్ చేద్దామా? యా. సో ఇవాళ మన స్టార్టింగ్ లో చేసినట్టు 2 kgs కేక్ చేస్తున్నాం. సో 300 grams ఆఫ్ మార్గో బటర్. కేక్ జెల్ కూడా యాడ్ చేసేద్దాం. 2 tablespoons ఆఫ్ కేక్ జెల్. మిక్సింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా. ఓకే, అది మిక్స్ అయ్యే ప్రాసెస్లోనే ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నా. 6 eggs. ఓకే. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ షుగర్. 400 grams. ఓకే. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్కి వెళ్ళే ముందు ఒక్కసారి దాన్ని స్పీడప్ చేస్తాను. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేసుకుందాం. మైదా యాడ్ చేసుకుంటున్నా. ఓకే. మైదా కూడా 300 grams. సో ఇది చాలా స్లోగా యాడ్ చేయాలి, పౌడర్ కదా. సో మైదా కూడా ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు బటర్ స్కాచ్ నట్స్ తీసుకున్నాను, ఒక 2 tablespoons అంతే. ఇవి కూడా బ్యాటర్లోకి వెళ్ళిపోతాయి. బ్యాటర్ కొంచెం స్టిఫ్ అయింది, ఇంత లోపల ఇంకొంచెం మిల్క్ యాడ్ చేస్తాను.
ఒక 3 స్పూన్స్ యాడ్ చేశాను అంతే. దిస్ ఇస్ నథింగ్ బట్ క్యారమెల్ ఎసెన్స్. సో ఈ ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల మన కేక్ ఫ్లేవర్ మారుతుంది, కలర్ మారుతుంది. సేమ్ క్యారమెల్? నో, ఇందాక యాడ్ చేసిన బటర్ స్కాచ్ నట్స్. ఓకే ఓకే ఓకే. సో ఇది క్యారమెల్ ఎసెన్స్. దీనివల్ల బోత్ ఫ్లేవర్ అండ్ కలర్ రెండు ఇది షాప్ లో దొరుకుతుందా? యా, అవైలబుల్ ఉంటుంది. క్యారమెల్ ఎసెన్స్ అంటే యూజువల్లీ క్రిస్మస్ టైం అన్నమాట, ఫేవరెట్ టైం. ఓకే. సో యాడ్ చేసేసాం కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అయిపోతుంది. జస్ట్ ఒక్కసారి స్పీడ్ పెంచేస్తాం. ఓకే. సో ప్రాపర్గా మిక్స్ అయిపోయిందంటే బ్యాటర్ రెడీ అయిపోతుంది. మన మెయిన్ బేస్ ఇవాళ బ్యాటర్లోనే ఉంటుంది. సో దీనికి మనం ఇవాళ ఫిల్లింగ్ ఇయ్యం. ఓ ఓకే. బికాస్ ఆఫ్ ద నట్స్ అండ్ ఎసెన్సెస్ ఆల్రెడీ వేసేసాం కాబట్టి. ఓ పైన కాన్సెప్ట్ కొంచెం యూనిక్గా చేసుకున్నాం. సింపుల్ ఉండాలి బట్ యూనిక్ ఉండాలి అండ్ రాయల్ ఉండాలి. సో కంప్లీట్లీ చేంజ్ తీసుకొని వచ్చాం అన్నమాట. ఓకే ఓకే. సో బ్యాటర్ అయిపోతుంది. నా ప్యాన్ కూడా ఇచ్చేసి. యా, సో మన ప్యాన్ని యాజ్ యూజువల్ బటర్ పెట్టేసి బటర్ పేపర్తో లైనింగ్ కూడా ఇచ్చేసాను. ఓకే ఓకే. బ్యాటర్ అయిపోయింది. ఆల్రెడీ యూస్డ్ సిలికాన్ రబ్బర్ స్పాచులా ఇచ్చేసి జస్ట్ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే స్క్రేప్ చేసేద్దాం. ఫ్లేవర్ తెలుస్తుంది ఇప్పుడే. ఆ కైండ్ ఆఫ్ క్రీమీ క్యారమెలీ ఫ్లేవర్ కూడా. బ్యాటర్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ప్యాన్ లో పెట్టే ముందు 3 times ట్యాప్ చేసేద్దామా? చలో లెట్స్ గో. ఓకే. సో మళ్ళీ 2 kgs కేక్. బాగుంది చూడ్డానికి. పెద్దగా కావాలా? ఓకే. సో మన టెంపరేచర్స్ చేంజ్ అయ్యాయి. 2 kgs కేక్ చేసాము. 180 degrees centigrade temperature, top and bottom heat and 40 minutes timer. 40 minutes. ఓకే. క్యారమెల్ బటర్ స్కాచ్ కేక్ ఓవెన్ లో పెట్టేసాము. అది అయిపోతుంది. క్రీమ్ అన్నావు, నేను బ్రేక్కి వెళ్ళాను, వచ్చాను. అంతసేపటి నుంచి ఇక్కడే ఉన్నాను, అసలు ఎప్పుడు వస్తావా అని. మరి ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. చేసేద్దామా? చేసేద్దాం. నేను ఇందులో ఆల్రెడీ మార్గో బటర్ తీసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. డన్. సో 500 grams ఆఫ్ మార్గో బటర్. ఓకే. సో ఈ 500 grams ఆఫ్ మార్గో బటర్ కి మనం ఇవాళ 900 grams ఆఫ్ ఐసింగ్ షుగర్ వాడతాం. ఓకే. సో ఇది మిక్స్ అవుతూ ఉండాలి. ఇది మిక్స్ అవుతున్న ప్రాసెస్ లోనే ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. బికాజ్ ఆ బటర్ అండ్ ఐసింగ్ షుగర్ మొత్తం కలిపి కొంచెం స్టఫ్ అయిపోతుంది. ఓకే. సో మేనేజబుల్ ఉండదు అనమాట మనకి. మిల్క్ యాడ్ చేసుకునే మెయిన్ రీజన్ అదే, కొంచెం హ్యాండీగా ఉండడానికి. లెట్ ఇట్ మిక్స్. కొంచెం స్పీడ్ పెంచుతాను. అది మిక్స్ అవుతూ ఉండాలి. ఇంకొక 5 minutes, 2 to 3 minutes అనుకోపోని. మన బ్యాటర్ రెడీ అయిపోయింది అనుకుంటాను. అక్కడే ఉంటుంది. తెచ్చేసుకుందాం. చలో లెట్స్ గో. పెద్ద కేక్ అవుతుంది నీ కోరిక ప్రకారం. కేక్ అవుతుందా? ఓకే. యా, రియల్లీ బిగ్ కేక్. అంటే మధ్యలో కొంచెం చిన్నగా చేసాం కదా, అందుకని ఇప్పుడు ఇది పెద్దగా కనిపిస్తుంది. ఓకే. సో ఇది కూల్ అవడానికి ఒక 2 to 3 minutes ఇద్దాము. ఇది కూడా అంత లోపల అయిపోతుంది కదా. లెట్స్ చాట్ సంథింగ్. ఏమేమి మూవీస్ చూసావు చెప్పు. నేను కోదండ రామ్ రెడ్డి గారివి అలా ఒక్కటి అన్నట్టుగా ఏం చెప్పగలను నేను, నీకు చెప్పు. ఖైదీ చూసావా ఇంతకి? ఆఫ్ కోర్స్ చూసావా. యా, ముఠా మిస్టరీ చూసావా? ఆబ్వియస్లీ. ఓకే. సాంగ్ ఎంత ఫేమస్ అన్ని చూసావు కదా, ఇంకా ఏదిని గురించి అని పర్టికులర్ గా ఏం లేదు కదా. యా. సో నేను కూడా ఆల్మోస్ట్ చూసాను. అంటే కొన్ని ఓల్డ్ మూవీస్ కొన్ని మిస్ అయ్యాను. ఓకే. ఇప్పుడు దొరికితే చూస్తాను ఇంకా కంటిన్యూషన్ లో, ఎందుకంటే ఇప్పుడు కలిసేసి వచ్చిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ ఇంకెక్కువ Yeah, ఉంటుంది కదా. ఇంకా పెరుగుతుంది. సో అందుకని వచ్చి మళ్ళీ కూర్చొని చూస్తాను అనమాట. అండ్ నా ఎక్స్పీరియన్స్ లో ఇది ఒక మంచి మైల్ స్టోన్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పుకోదగ్గ పేజ్ అవుతుంది నాకు ఇది. ఎందుకంటే అంత గొప్ప పర్సన్ ని కలవడానికి వస్తున్నాను కదా. సో దట్స్ రియల్లీ గ్రేట్. సో లెట్స్ సీ. చల్లగా అయిపోయింది, కొంచెం లైట్ వామ్ ఉంది, పర్లేదు. స్టార్ట్ చేసేద్దామా? యా.
ఓకే, ఒక నైఫ్ కూడా ఇచ్చేసి. షూర్. ఇచ్చేసాను. 1 minute ఆగివనా? ఇట్స్ ఓకే, నైఫ్ ఇచ్చేసి జస్ట్ సైడ్స్ లూజింగ్ చేసుకోవడానికి. ఓకే. ఓకే, సో ఇప్పుడు ఇన్వర్ట్ చేసేసుకుందాం దీన్ని. నేను అన్నట్టు సెంటర్ ఫిల్లింగ్ ఇవ్వం కాబట్టి ఇంక ఈ ప్యాన్ అవసరం ఉండదు. ఓ ఓకే. బటర్ పేపర్ కూడా కేర్ఫుల్ గా తీసేద్దాం. చూసా మొత్తం చాక్లెటీ కలర్ రాలేదు, కైండ్ ఆఫ్ లైట్ బిస్కెట్ షేడ్ వచ్చింది. ఫస్ట్ మెయిన్ థింగ్ మనం క్రమ్ కోటింగ్ ఇచ్చేయాలి. ఓకే. నాకు ఒక రబ్బర్ స్పాచులా ఉంటే ఇచ్చేసే పాసిబుల్. ఓకే, సో ఫస్ట్ టాప్ లో వేసేద్దాం. టాప్ లో ఫస్ట్ మనకి ఎంత కావాలో అంత వేసేసుకుంటే బెస్ట్. తర్వాత ఎక్సెస్ అయినా ఎలాగో స్క్రేప్ చేసేటప్పుడు వచ్చేస్తుంది కదా. ఓకే, ఇప్పుడు పైపింగ్ బ్యాగ్స్ రెడీ పెట్టాను. ఇవా ఏది అనివ్వరా? ఫ్లాట్ వన్ ఇవ్వు, పెద్దది. ఓకే. యూజువలీ మనం ఇది సైడ్స్ కి కోటింగ్ యూజ్ చేస్తాం కదా, ఇది జస్ట్ ఓన్లీ సైడ్ డిజైన్ కి. బాటమ్ నుంచి యాజ్ యూజువల్ స్లోగా టర్న్ చేసి ఫస్ట్ బాటమ్ ఫిల్ చేసేస్తుంటా. ఓకే, సో ఇప్పుడు సైడ్ కవరింగ్ చేద్దాం. సో ఫస్ట్ టాప్ సర్ఫేస్ ఫ్లాటన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సైడ్స్ కూడా. ఓకే, సో మెయిన్ క్రమ్ కోటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం గ్లేజ్ జెల్ యాడ్ చేసుకోవాలి. ఓకే. గ్లేజ్ జెల్ ఇస్ నథింగ్ బట్ పైన ఒక కైండ్ ఆఫ్ షైనీ కోట్ వస్తుంది చూడు, అదనమాట. సో ఇందులో మనం మళ్ళీ మన క్యారమెల్ ఎసెన్స్ యాడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇందులో డైరెక్ట్ గా యాడ్ చేస్తే మిక్స్ అయిపోతుందా? యా, మిక్స్ నార్మల్ స్పూన్ మిక్సింగ్ చేసేసుకోవాలి. ఓకే, 2 teaspoons యాడ్ చేశాను. లెట్ మీ సీ ద కలర్, బికాస్ మనకు కైండ్ ఆఫ్ డార్క్ చాక్లెట్ లుక్ రావాలి. ఫస్ట్ అది ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఓకే, సో ఇప్పుడు నీకు చాక్లెటే అనిపిస్తుంది కదా. అవును, యాక్చువల్లీ. సో ఇలా మనం ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ కలర్ అయితే దొరకదు ఇందులో. ఇట్స్ జస్ట్ ట్రాన్స్పరెంట్ అనమాట, వాటర్ లాగా. ఓకే, సో ఇప్పుడు మన కేక్ పైన యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు కోటింగ్ చేయాలి, చాలా కేర్ఫుల్గా చేయాలి. కిందికి స్ప్రెడ్ అవ్వకుండా. కిందికి ఎక్కువ స్ప్రెడ్ అవ్వకూడదు, లైట్గా స్ప్రెడ్ మనమే చేయాలి కానీ దానితో అవ్వకూడదు. ఓకే, ఎక్సెస్ని మనం ఇలా రోల్ చేసేటప్పుడు నైఫ్ కంటినప్పుడు ఇలా తీసేస్తే వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా కేర్ఫుల్గా చేసేసాక ఈ సైడ్స్ని కూడా చాలా కేర్ఫుల్గా జస్ట్ ఏ ఏరియా దాకైతే స్ప్రెడ్ అయిందో ఆ ఏరియా మాత్రమే, హాఫ్ అన్నమాట. మనకు మొత్తం ఆ క్యారమెల్ లుక్ వద్దు. అంటని చోట వీ కెన్ యాక్చువల్లీ డూ ఇట్ బై అవర్ సెల్ఫ్స్. ఓకే, హాఫ్ మటుకు అది ఇచ్చేస్తున్నావు, క్యారమెల్ లుక్ ఇస్తుంది. ఓకే, ఓకే, ఇది అయిపోయిందా? యా, అది అయిపోయింది. ఇప్పుడు ఈ బాటమ్ ఏదైతే వదిలేసాను, బాటమ్ లేయర్ వైట్ కలర్ లో, ఈ ఆల్మండ్ ఫ్లేక్స్ తో కిందంతా కవర్ చేసేద్దాం. సో ఈ ఆల్మండ్ ఫ్లేక్స్ ని స్లోగా కింద అంటించుకుందాం. జస్ట్ ఓన్లీ బాటమ్ లోకి రావాలి. ఓ, పైకి టచ్ అవ్వకుండా. పైకి టచ్ అవ్వకుండా. మొత్తం సైడ్స్ కవర్ చేసేసాం కదా. ఇలా రాకీ, కొంచెం రాకీ లుక్ ఇద్దాం. ఓకే, కింద ఉన్నాయి తీయకుండా. యా, తీయద్దు. ఓకే, సో ఈ ఎక్స్ట్రాస్ అన్ని ఇలానే రాకీ రోడ్ లుక్ ఉండేటట్టుగా అలానే ఉంచేద్దాం. ఓకే, సో ఇప్పుడు నాకు పైపింగ్ బ్యాగ్స్ అండ్ బౌల్, క్రీమ్ బౌల్ కూడా ఇచ్చేసి.
You wanna add? If you're okay, I'll do. Yeah. సో ఇది రెగ్యులర్ స్టార్ టిప్ బట్ కొంచెం బ్రాడ్ ఉంటుంది స్టార్ టిప్స్లో. Yeah. వీ హ్యావ్ నారో వన్స్ అండ్ ఇది బ్రాడ్ వన్. సో దీంతో ఇప్పుడు జస్ట్ అక్కడక్కడ స్టార్చ్ లాగా జస్ట్ ఒక డ్యాప్ లాగా చేస్తే వచ్చేస్తుంది. యాక్చువల్లీ నార్మల్గా పబ్లిక్ ఎలా ఒక ఫీల్ ఉంటుంది అంటే ఇప్పుడు కేక్స్ అనగానే బేకరీలోనే దొరుకుతాయి, బేకరీకే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి అన్న ఫీల్లో ఉంటారు కదా. నార్మల్ ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు ట్రై చేస్తూ ఇంట్లో కూడా ఇంత మంచి కేక్స్ వస్తున్నాయి అనే ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. యాక్చువల్లీ కొంచెం టైం స్పెండ్ చేయాలి కానీ నిజంగా నువ్వు అన్నట్టు చాలా మంచి కేక్స్ చేసుకోవచ్చు ఇంట్లో. యా, ఓకే చలో నేను రాసేసుకుంటున్నా. సో అంతా అయిపోయింది కదా, జస్ట్ చిన్న చిన్న స్ప్రింకిల్స్ ఒకటి యాడ్ చేసుకుందాం అండ్ యూర్ ఆఫ్ టు గో. సో ఇది నథింగ్ బట్ కాఫీ పౌడర్, జస్ట్ రెగ్యులర్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, ఎనీ కాఫీ పౌడర్ మనం వాడచ్చు, ఓకే. ఏ బ్రాండ్ అయినా. లైట్గా చేత్తో తీసుకోవాలి, లైట్గా స్ప్రింకిల్ చేయాలి దీనిపైన, వెరీ లైట్. లుక్ కోసమే తీసుకోండి, ఎక్కువ వేస్తే చేదైపోతుంది కాఫీ పౌడర్ కాబట్టి. సో కొంచెం చాక్లెట్ వర్మిసెల్లి, ఇది కూడా లైట్గా. సో లాస్ట్ సిల్వర్ పర్ల్స్. ఐ జస్ట్ లైక్ దట్ పర్ల్స్ యాక్చువల్లీ ఎవ్రీ టైం నాకు కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి కదా. ఆఫ్ కోర్స్. ఓకే, బ్యూటిఫుల్ కేక్ ఇస్ రెడీ. నేను చేతిలో పెట్టేస్తాను నా క్యారమెల్ బటర్ స్కాచ్ కేక్. క్యారమెల్ బటర్ స్కాచ్ కేక్. నా సైడ్ నుంచి విషెస్, డోంట్ ఫర్గెట్. తప్పకుండా తప్పకుండా. చాలా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్లీ, అండ్ చాలా టేస్టీ కూడా ఉంటుంది నాకు తెలిసి. అండ్ ఇంత అద్భుతమైన కేక్ని పట్టుకొని అంత గొప్ప పర్సన్ దగ్గరికి వెళ్ళి సెలబ్రేషన్స్ చేస్తున్నానంటే నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. వెళ్ళి సెలబ్రేషన్స్ చేద్దామా? అందరూ వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళేసి వస్తాను. ఓకేనా? వెళ్ళి సెలబ్రేషన్స్ చేసేసి వద్దాం రండి, ఇంకెందుకు ఆలస్యం. హలో అండి, నమస్కారం. బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. యాక్చువల్లీ మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను అనగానే ఒక చిన్న భయము, కంగారు, ఎక్సైట్మెంట్ అన్ని ఉన్నాయి. రాత్రి మొత్తం నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. ఎందుకు నేను ఇంత గొప్ప పర్సన్ ని కలవడానికి వెళ్తున్నాను, నేను ఇంటర్వ్యూ చేసే అద్భుతమైన అవకాశం నాకు వచ్చింది కదా, అందుకని. మా విష్ చేసావు, ఎస్ సార్, చాలా సంతోషం. నాకు చాలా సంతోషం. ఈటీవీ తరఫున ఈటీవీ ప్రేక్షకులకు అందరికీ నిజంగా మనస్ఫూర్తిగా నా శుభాభినందనలు. Thank you so ఎందుకంటే much, sir. నా బర్త్డే ఈటీవీ ద్వారా అందరికీ చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదో ఇందులో చిన్న స్పెషాలిటీ, పువ్వులేదో ఇచ్చావు, బాగానే ఉంది. అదేదో డబ్బా ఒకటి తెచ్చారు, అదే చెప్పబోతున్నారు. అర్థం కాలేదు. ఇందులో ఒక చిన్న స్పెషాలిటీ ఉందండి. మేము ఈటీవీ అభిరుచి ఛానల్ సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ నుంచి వస్తున్నాము. అచ్చా. సో సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ ఏంటంటే, మేము కేక్ స్వయంగా నేను మా కేక్ డిజైనర్ అపూర్వ గారు కలిసి కేక్ ని తయారు చేసుకుని మీకోసం తీసుకొని, అంటే మీ గురించి మాట్లాడుతూ సెట్ లో మొత్తం మీ సినిమాల గురించి మీ గురించి మాట్లాడేసి సెట్ లో అది తయారు చేసుకొని తీసుకొని వచ్చామన్నమాట. మీతో కట్ చేయించడానికి, మీతో సెలబ్రేట్ చేయించుకోవడానికి మా ఛానల్ మొత్తం ఇక్కడ మీ వరకు వచ్చేసాం. రామజీరావు గారు ఏం చేసినా అట్లాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ హిట్ సినిమాలకి ఒక ట్రేడ్ మార్క్ ఏ కోదండరామరెడ్డి గారు, కాసులు కురిపించే బెంచ్ మార్క్ ఏ కోదండరామరెడ్డి గారు, 30 సంవత్సరాల ఇండస్ట్రీ అంటే చరిత్ర ఉన్నది ఏ కోదండరామరెడ్డి గారు. అవన్నీ తలుచుకుంటే మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఒక్కసారి బ్యాక్ వెళ్తే గనక మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే అంటే నా ఉద్దేశం యాక్చువల్గానండి, అప్పట్లో మేము కథలు తయారు చేసుకునేవాళ్ళం కాదు. ఎవరైనా కథ చెప్తే అది బాగుందా లేదా అని జడ్జ్ చేసి ప్రొడ్యూసర్స్ని ఓకే చేయించుకుని యాక్టర్లని బుక్ చేసుకుని చేసేవాళ్ళం. అది చాలా టఫ్ జాబ్ యాక్చువల్గా.
ఓకే. ఒక కథ తయారు చేసుకుని ఇది కథ అని చెప్పి హీరోలను ఒప్పించి ప్రొడ్యూసర్స్ని ఒప్పించడం అనేది ఈజీ టాస్క్. కానీ మా దీంట్లో అలా కాకుండా మేము ఇట్లా అంటే నేను ఎవరెవరి దగ్గర పనిచేశాను అనేది మెయిన్ క్రెడిటేరియా అనమాట. నేను ఒక వి మధుసూదనరావు గారి దగ్గర పనిచేశాను, కె రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేశాను. సో జనానికి ఇక్కడున్న ప్రొడ్యూసర్స్కి ఏంటంటే ఇద్దరు సూపర్ హిట్ డైరెక్టర్లు, వీళ్ళిద్దరి దగ్గర పనిచేస్తున్నాడు అంటే డెఫినెట్గా ఏదో సంథింగ్ ఇతనికి కూడా కొంచెం విషయం ఉండి ఉంటుంది, ఇతనికి ఒక ఛాన్స్ ఇస్తే ఎట్లా ఉంటుంది అని స్టార్ట్ అయింది నా లైఫ్. తర్వాత 30 సంవత్సరాలు పెరగకుండా వెనకకు తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. తర్వాత చాలా మంది నన్ను అడుగుతుంటారు, సార్ అంత బిజీగా ఉండి అన్ని సూపర్ హిట్ సినిమాలు తీసి ఇప్పుడు అసలు ఏమీ చేయకుండా ఖాళీగా ఎలా ఉండగలుగుతున్నారు అని. అంటే నేను చెప్పాను, భగవంతుడు ఎవరికైనా ఒక టైం ఇస్తాడు, దేంట్లో అయినా సరే. ఆ టైంలో బ్రహ్మాండమైన హిట్స్, బ్రహ్మాండమైన పేరు, ప్రేక్షక ఆదరణ, ప్రొడ్యూసర్స్కి 10 రూపాయలు మిగలాలనుకునే మనస్తత్వం, నా టెక్నీషియన్స్ వాళ్ళ సహకారం, ఆర్టిస్టుల సహకారం, ఇవన్నీ ఉండబట్టే నేను ఈ 30 సినిమాలు ఇన్ని సూపర్ హిట్లు చేయగలిగాను అని నా ఉద్దేశం. కానీ ఎప్పుడూ ఇలాగే ఉండాలి అనుకునేది కరెక్ట్ కాదని నా పద్ధతి. మనం తృప్తి పడ్డాం, నిజంగా భగవంతుడు మనకు బ్రహ్మాండమైన ఛాన్స్ ఇచ్చాడు. ఈ రోజున ఈటీవీ వాళ్ళతో నా ఇంటర్వ్యూ జరుగుతుంది అనే లెవెల్కి నన్ను ఒక ప్రేక్షకులు తీసుకెళ్లారు అంటే అది చాలు. పీక్ లెవెల్స్ లో ఉండే మీ హవా ఆ రోజుల్లో ఎలా ఉండేదో మాకు ఒకసారి తెలుసుకోవాలని ఉంది. పీక్ లెవెల్స్ అంటే నేను అంత ఊహించలేదండి అసలు అంత పీక్కి వెళ్తానని. ఫస్ట్ సంధ్య బాగానే ఉంది, సినిమా బాగా తీసాడు, ఎవరో కొంచెం విషయం ఉంది, యావరేజ్ అన్నారు. తర్వాత నాకు క్రాంతి కుమార్ గారు ఛాన్స్ ఇచ్చారు, న్యాయం కావాలి అనే సినిమా. అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, సెకండ్ ఫిలిం. దాంతో ఇక ఒకసారి అది ఎప్పుడైతే 25 వీక్స్ ఆడిందో ఇక హవా, మీరు అన్నట్టు హవా మొదలైంది. సూట్ కేసులు, కార్లు, ప్రొడ్యూసర్స్ వరుస రావడం మొదలు పెట్టారు అనమాట. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు. నా లక్ ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ నాతో సినిమా, ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వాళ్ళ సంస్థల్లో కూడా నేను సినిమాలు చేశాను అనమాట, వాళ్ళు ప్రొడ్యూసర్స్గా ఉండి. అది నిజంగా నా అదృష్టంగా భావిస్తుంటాను. చిరంజీవి సొంత సినిమా కానివ్వండి, ఇట్లా నిజంగా ఆ రోజులు 30 రోజులు ఉంటే 10 రోజులు ఒక సినిమా, 10 రోజులు ఒక సినిమా, 10 రోజులు ఒక సినిమా. అసలు ఎట్లా చేయగలుగుతున్నారండి మీరు? 10 రోజులు వేరే సినిమా షూటింగ్ అయిపోగానే 11వ రోజు ఇంకో సినిమాకి వస్తే అదంతా మర్చిపోయి దీంట్లోకి ఎట్లా ప్రవేశించేవాళ్ళు మీరు? ఈ సబ్జెక్ట్ వేరు, ఈ యాక్టర్లు వేరు అని అడిగేవాళ్ళు నన్ను. అంటే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే రైటర్స్ ఎప్పుడు నాకు పక్కన ఉండేవాళ్ళు. నేను 10 days ఒక షూటింగ్ చేసి రాగానే 11th day కొత్త ఇంకో పిక్చర్ షూటింగ్కి వెళ్ళగానే ఫస్ట్ ఒక గంట సేపు నేను వాళ్ళతో డిస్కస్ చేసేవాడిని. సో ఈ 10 days చేయబోయే సినిమా మూడ్లోకి వెళ్ళిపోయేవాడిని ఇంకా. ఓకే. సో అదొక పెద్ద అడ్వాంటేజ్గా ఉండేది నాకు. ఇట్లా నా అదృష్టం అనుకుంటున్నాను నేను నాగేశ్వరరావు గారితో హిట్లు తీశాను, శోభంబాబు గారితో హిట్లు తీశాను, కృష్ణ గారితో హిట్లు తీశాను. సరే, చిరంజీవి గారితో 25 సినిమాలు దాదాపు మా ఇద్దరు కాంబినేషన్ పెద్ద హిట్లు. బాలకృష్ణ గారితో హిట్లు తీశాను, నాగార్జునతో హిట్లు తీశాను. అందరితో ఆల్మోస్ట్ అందరితోనూ హిట్లు వచ్చినాయి నాకు. అది నిజంగా నేను అదృష్టంగా భావిస్తుంటాను. తర్వాత వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ పడినాయి నాకు. అంటే ఎండమూరి వీరేంద్రనాథ్ నాకు తటస్థపడ్డం, ఆయన నవల్స్ అన్నీ కొత్తగా ఉండటం, అప్పట్లో అవన్నీ పాపులర్ అయి ఉండటం, వాటిని సినిమాగా
ఎలా తీయాలి అనే దాని మీద ఎక్కువ తర్జన పడేవాళ్ళం. బట్ ఫైనల్గా ఒక అభిలాష్ కానివ్వండి, ఛాలెంజ్ కానివ్వండి, రాక్షసుడు కానివ్వండి, మరణ మృదంగం కానివ్వండి, ఒక రాధా ఇద్దరు కృష్ణులు కమల్ హాసన్తో చేశాను. ఇవన్నీ అతని కథలు అన్నమాట. ఇవన్నీ డిఫరెంట్గా ఉండేవి. అట్ ద సేమ్ టైం నేను దొంగ, రుస్తుం, గోండా, ఖైదీ ఇట్లాంటి సినిమాలు కూడా చేసేవాడిని. అట్ ద సేమ్ టైం మళ్ళీ శోభంబాబుతో బావమర్దళ్ళని, ఇల్లాలు ప్రియురాలని ఇట్లాంటి సినిమాలు తీసేవాడిని. కృష్ణ గారితో కిరాయి కొట్టుగాడు, రామరాజ్యంలో భీమరాజు అని తీసేవాడిని. నాగేశ్వరరావు గారితో దాంపత్యం, శ్రీరంగనీతులు, కామెడీ ఫిలిమ్స్. కానీ సెట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏ కైండ్ ఆఫ్ ఫిలిం చేస్తున్నాం, అప్పుడు ఇది ఏ కైండ్ ఆఫ్ ఇది అని ముందు మనం ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఆ మూడ్లోకి వెళ్ళిపోతే ఇక అంతే, ఇక మిగతా అన్ని మర్చిపోతాం. సో అట్లా బ్రహ్మాండంగా ఒక దాదాపు 20 years నాకు భగవంతుడు మంచి టైం ఇచ్చాడు. యాక్చువల్గా చెప్పాలంటే 86, 87 అనుకుంటాను. ఆ 2 yearsలో 16 సినిమాలు రిలీజ్ అయ్యి 16 సూపర్ హిట్లు అయినాయి. అబ్బా, ఓకే. అందులో కొన్ని నాకు సుమారుగా ఉంటాయేమో అనుకున్నాను, కానీ రిలీజ్ అయ్యి పెద్ద హిట్లు అయిపోయినాయి. 16 సినిమాలు హిట్లు అయినప్పుడు వరుసగా ఒక్క ఫెయిల్యూర్ కూడా లేకుండా అప్పుడు అనుకున్నాను, భగవంతుడా ఒక చిన్న ఫ్లాప్ ఇవ్వు, లేకపోతే ఈ తాకిడి తట్టుకోలేను నేను. ఒక ఫ్లాప్ పడితే మొదలైంది మనడికి. 16 సినిమాలు హిట్లు ఇచ్చాడు కదా, ఇక నెమ్మదిగా మొదలైన ఫ్లాపులు అని కొంచెం అది తగ్గుతుంది ఆ ఒత్తిడి అని చెప్పి ఉద్దేశంతో అట్లా మొక్కున్నాను. ఊరికే జరిగిందా అలా మరి? అంటే పొగర కాదు, లేదు అలా జరిగిందా మరి? అప్పుడు మీకు ఆ టైం ఆ 16 సినిమాల తర్వాత మీరు ఒక ఫ్లాప్ కావాలి అనుకున్నారు కదా, మీ అంతటా మీరే కావాలి అని ఒక చిన్న ఫ్లాప్ ఉంటే బెటర్ అనుకున్నారు. అది ఒక ఫ్లాప్ పడితే మీకు ఆ 16 సినిమాల హిట్ అది పోతుందా మైండ్ లోంచి పబ్లిక్ కి? అది పోదండి. 16 సినిమాల ప్రభావం అనేది పోదు, అది రికార్డు, అది అలా ఉండిపోతుంది. కాకపోతే ఏంటంటే కొంతమందికి 16 సినిమాలు ఇట్లు ఇచ్చాడు కదా, ఫ్లాప్ తీశాడు అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గింది, నెమ్మదిగా ఫ్లాపుల్లోకి వస్తున్నాడు అని కొంచెం ఒత్తిడి తగ్గుతుందనే ఉద్దేశంతో నేను దేవుణ్ణి మొక్కున్నాను, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు, పొగరు కాదు, ఇంకోటి కాదు. ఇక్కడ సక్సెస్ కొలమానం ఎలా ఉంటుంది అంటే మీకు సక్సెస్ వస్తేనే మనుషులు ఉండడం, లేదంటే లేకపోవడం, అలాంటివి ఏమన్నా ఉంటాయా? ఉంటాయండి, 100% ఉంటాయి. ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది. అవునా? ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది. మనకు తెలిసి మనకి డబ్బులు ఇస్తారు, నెక్స్ట్ ఫిలిం మీరే సార్ అంటారు, డిస్కషన్లు జరుగుతాయి, హీరోల దగ్గరికి వెళ్తాము, మాట్లాడతాము, రోజు డిస్కషన్లు అవి జరుగుతూ ఉంటాయి. ఒకరోజు సడన్గా పేపర్లో చూస్తాం వేరే డైరెక్టర్ అని, అంటే దానికి ముందు సినిమా మనది ఫ్లాప్ అయి ఉంటుంది. ఓకే. సో సక్సెస్ కొలమానం కంపల్సరీ ఇక్కడ. కంపల్సరీ సక్సెస్ అనేది ఉంటే అసలు నువ్వు ఏం చేసినా పర్వాలేదు సినిమా ఫీల్డ్. 1981 న్యాయం కావాలి చిరంజీవి గారి సినిమా, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే 1993 ముఠా మేస్త్రి వరకు మీకు ఒక రేంజ్ సక్సెస్లు ఉన్నాయి. అంటే చిరంజీవి గారికి కూడా అంతే సక్సెస్లు వచ్చాయి. దాని తర్వాత మీ ఇద్దరు కాంబినేషన్ లో సినిమా పడకపోవడానికి కారణం ఏంటి? వేరే రీజనే లేదు, మా ఇద్దరికి తగులు ఏం లేవు. ఒక సినిమా అనుకున్నాం, రిక్షావాడు సినిమా చేద్దామని. రిక్షావాడు సంహావ్ నాకంత గొప్పగా నచ్చల సబ్జెక్టు, అదొక రీజను. ప్లస్ క్రాంతి గారితో కొంచెం నా రేంజ్ కూడా కొంచెం పెరిగింది కదా అప్పుడు బిగినింగ్లో. అంటే ఆయన ఎట్లా చెప్తే అట్లా వినేవాళ్ళం. ఇప్పుడు కొంచెం డామినేషన్ తట్టుకోలేం కదా, సెట్లో డామినేషన్ అనేది, అదొకటి కొంచెం లోపల పీకుతా ఉంది. సబ్జెక్ట్ ఒకటి నచ్చలేదు. ఇవన్నీ మనసులో పెట్టుకుని నెక్స్ట్ ఫిల్మ్ చేద్దాంలే అనుకున్నాం. నెక్స్ట్ చిరంజీవి గారి సొంత సినిమా మొదలుపెట్టాం. మొదలుపెట్టి ఆల్మోస్ట్ సెట్ గిట్ రెడీ అయిపోయింది. రేపు పొద్దున్న షూటింగు. స్క్రిప్ట్ చూశాను నేను.
స్క్రిప్ట్ చూస్తే నాకు అంత అస్సలు డైలాగులు అసలు నచ్చలేదు, ఒక్క డైలాగ్ కూడా నచ్చలేదు. ఇది ఇట్లా ఉండకూడదు అంటే ఆ థాట్ ఇచ్చింది నేను పవన్ కళ్యాణ్ అందరం కూర్చొని తయారు చేసాం అది ఆ సబ్జెక్టు. నాకెందుకు డైలాగ్ పోర్షన్కి వచ్చేసరికి పొద్దున షూటింగ్ పెట్టుకునే డైలాగులు సాయంత్రం వచ్చినాయి నాకు. నేను చూస్తే అసలు కొంచెం కూడా సాటిస్ఫై అవ్వలేదు. సో చిరంజీవి గారితో చెప్పాను, ఇట్లా నాకు సాటిస్ఫాక్టరీగా లేదు అంటే, సరే క్యాన్సిల్ చేద్దాం సార్. ఆ క్యాన్సిలేషన్ అట్లా వెళ్ళిపోయింది. సో ఇట్లా 2-3 సినిమాలు అనుకుని జరగకపోవటం. సో ఇట్లాంటి వల్లనే మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ మీరు నెగ్గుకొచ్చారు. ఒక రోజు ఈ రోజు కూర్చొని ఆలోచిస్తే ఆ రోజు ఈ పని చేయకుండా ఉండాల్సింది అని రిగ్రెట్ అయిన డే ఏదన్నా ఉందా? చాలా ఉన్నాయండి. ఎందుకంటే నాకు నచ్చని సబ్జెక్టులు ఒక 3-4 సబ్జెక్టులు నేను చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక ప్రొడ్యూసర్స్ ఒత్తిడి కానివ్వండి, ఒక హీరో ఒత్తిడి అనివ్వండి, ఇంకోటి అనివ్వండి, రైటర్స్ ఒత్తిడి అనివ్వండి, అవి ఆ 4 ఫ్లాప్లు అయినాయి. అప్పుడు గట్టిగా చెప్పుండాల్సింది చెయ్యను అనేది ఫీల్ అవుతుంటాను. ఒకటి, ఎన్టీ రామారావు గారు పిలిచి నాకు జస్ట్ రాజకీయాలకు రావడానికి ముందు 3 సార్లు ఛాన్స్ ఇచ్చారు సినిమా చేయమని, డైరెక్షన్ చేయమని. ఒకసారి ఒకటి సబ్జెక్ట్ కూడా ఓకే అయింది, కొంచెం టైం కావాలి సార్ అని అడిగాను నేను. ఒక 3 months టైం కావాలి సార్ వర్కౌట్ చేసుకోవడానికి, ఫస్ట్ టైం మీతో చేస్తున్నాను అని. సరే ఇంటికి వెళ్ళాం. ఆయన మిస్సెస్ గారు బతుకున్నారు అప్పుడు. తారకం గారు రండి, రాఘవేంద్రరావు గారికి కో డైరెక్టర్ వచ్చారు, మనతో సినిమా చేస్తున్నారు ఇప్పుడు అని ఇంట్రడ్యూస్ చేశారు. అంతా అయిపోయింది. ఆ 3 months లోపల నాకు కమిట్ అయిన సినిమాలు అవ్వలేదు. అంతలోపల ఆయన వేరే సినిమాలు ఒప్పుకోవటం, ఇట్లాంటివి జరిగినాయి. మళ్ళీ 2వ ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు నేనేదో సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉందన్నమాట, నాకు అది క్యాన్సిల్ చేసి రాలేకపోయాను. ఇలా ఒక గొప్ప నటుడిని డైరెక్ట్ చేయలేకపోయానే అనే ఒక ఫీలింగ్ మాత్రం ఎప్పుడూ లోపల ఉంటుంది. నేను ఆయనతో అన్నాను, ఆయన చీఫ్ మినిస్టర్గా, ఆయన ప్రొడ్యూసర్గా నేను సినిమాలు చేశాను, బాలకృష్ణ హీరోగా. అప్పుడు అన్నాను ఒకరోజు, సార్ అందరు హీరోలతో చేశాను సార్, మీతో చేయలేకపోయాను, అదొక్కటే కొంచెం నాకు బాధగా ఉంటుంది లోపల అని అంటే, ఆయన అన్నారు, మీకెందుకు బ్రదర్, మీలాంటి యంగ్స్టర్స్తో చేయలేకపోయామని బాధ మాకుండాలి, మాకుంటుంది అన్నారు ఆయన. అట్లాగే రాజ్ కపూర్ కంపెనీ నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి హిందీ సినిమాలు చేయమని. ఓకే, అసలు జస్ట్ రిజెక్టెడ్. నేను అసలు నాకు హిందీ మీద ఒక గ్రిప్ లేదు, హిందీ రాదు, ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ హిందీ ఫిలిమ్స్ అని చెప్పి సారీ అండి అని చెప్పేశాను. ఆ తర్వాత ఫీల్ అయ్యాను, రాజ్ కపూర్ కంపెనీ నుంచి నాకు ఫోన్ వస్తే ఆఫ్టర్ ఆల్ ఒక కోదండరామరెడ్డి రిజెక్ట్ చేయటం ఏంటి అని. అట్లాగే ఎల్వి ప్రసాద్ గారు న్యాయం కావాలి సినిమా హిందీలో చేయమన్నారు. నేను చేయను సార్ అన్న. ఎందుకు చేయవు అని అడిగారు. నాకు హిందీ రాదు సార్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు, అటువంటిప్పుడు ఏం డైరెక్షన్ చేస్తానండి నేను అన్నాను. ఏమే అంత వెనకాల ఉంటాం చేయవయ్యా అన్నారు. వద్దులేండి సార్, ఈసారి చూద్దాం, కొంచెం నేర్చుకుంటాను, ఈసారి చేద్దాంలే అని చెప్పి అది వదిలేశాను. ఒక ఎల్వి ప్రసాద్ గారు లాంటి డైరెక్టర్ నన్ను సినిమా చేయమంటే కాదన్నా అనే ఫీలింగ్, ఇట్లాంటివి చాలా జరిగినాయి నాకు జీవితంలో. కోదండరామరెడ్డి గారు 90 సినిమాలు చేస్తే 80 సినిమాలు కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్స్. కమర్షియల్ ఫార్ములా మీరు అసలు ఎలా పట్టుకోగలిగారు? 90 సినిమాలు 80 సినిమాలు హిట్లు అవ్వడం అనేది మీరు మీ నోటి నుంచి ఆ మాట వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. నిజంగా సక్సెస్ రేట్ ఎక్కువే నాకు. ఆ విధంగా కొంచెం సంతోషంగా ఉంటుంది ఎప్పుడు నాకు. ఇక సక్సెస్ ఫార్ములా పట్టుకోవడం అనేది మనం ఎంచుకునే కథలండి.
ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా చేయాలని ఒక ప్రొడ్యూసర్ వస్తాడు. నేనేం చేస్తానంటే, నేను చిరంజీవితో ఇంతవరకు ఏమేమి సినిమాలు చేశాను, ఏమేమి క్యారెక్టర్లు చేపించాను, అతను బయట ఏమేమి సినిమాలు చేశాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వీటన్నిటికీ డిఫరెంట్గా ఏదన్నా చేస్తే బాగుంటుంది అనేది ఫస్ట్ మేము కూర్చున్న సిట్టింగ్లో వీటన్నిటికీ డిఫరెంట్గా ఏదన్నా ఆలోచిద్దాం అనేది మొదలు పెడతాం అన్నమాట. మొదలుపెట్టి దాన్ని బట్టి మేము సబ్జెక్ట్ తయారు చేసుకుంటాం. అలాగే బాలకృష్ణ సినిమాలన్నీ అంతకుముందు ఏం చేశాడు, మనం ఎలాంటిది చేస్తే బాగుంటుంది, ఒక నారి నడుము మురారి, అసలు ఇద్దరు హీరోయిన్లు మామూలుగా ఏంటంటే ఉంటారు, ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, ఒక అమ్మాయిని కాదంటాడు, ఏదో సంథింగ్ అట్లా జరుగుతాయి కదా. ఇద్దరు అమ్మాయిని లవ్ చేసేస్తే ఏమవుతుందో చూద్దాం అని మళ్ళీ మధ్యలో దేవుడు గుర్తొచ్చాడు, వెంకటేశ్వర స్వామి. ఆయనకి ఇద్దరు పెళ్ళాలి కదా. సో ఫైనల్గా ఇతనికి ఇద్దరిని లవ్ చేసాడు, అయిపోయింది. ఇద్దరిని తట్టుకోలేక ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, స్వామి ఇద్దరిని లవ్ చేసాను, తప్పట్లేదు, మరి దీనికి ఏదైనా ఒక పరిష్కారం చెప్పు అంటే, ఆ పరిష్కారం కోసం ఏంట్రా నిన్ను భూలోకానికి పంపించింది, నాకు పెద్ద ప్రాబ్లంగా ఉంది ఇక్కడ అని ఆయన బొమ్మ దగ్గర వాయిస్ జంజాల్ గారు చెప్పారు అది. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం కొత్తగా ఉండాలి, ఎంతసేపు ఎప్పుడు కొత్తగా ఉండాలి అనేదే. కూర్చోవడం మన సినిమా కొత్తగా ఉండాలి, మన పోస్టర్ కొత్తగా ఉండాలి, మన గెటప్లు కొత్తగా ఉండాలి. రొటీన్ సినిమాలు చేయకూడదు. విజేత చేసేద్దాం, ఒక్క ఫైట్ కూడా వద్దు, చేద్దాం చూద్దాం ఏమవద్దు. పసివాడి ప్రాణం ఎప్పుడు తాగి పెరిపోయి ఉంటాడు చిరంజీవి, చూద్దాం దాన్ని కొంచెం స్పీడప్ చేద్దాం. మరీ తాగేసి పడిపోయి మాట్లాడలేని పరిస్థితి కాకుండా, అవసరం వస్తే గబుక్కున తెలివి వచ్చేస్తుంది అన్నట్టుగా దాన్ని ట్రీట్మెంట్ చేసి దాంట్లో గింగ్స్ పెట్టి చేశాం. ప్రేక్షకుల మైండ్ సెట్ ని బట్టి మీరు సినిమాలు తీస్తారా, లేదా మీ సినిమాలు ప్రేక్షకులకు అలవాటు చేస్తారా? ప్రేక్షకుల మైండ్ సెట్ని బట్టే తీయాలండి, అంతేగాని మనం పల్స్ ఎలా పట్టుకోగలుగుతారు? ప్రేక్షకుల మైండ్ సెట్ ఇది అని అంటే ఒక్కొక్కరు అంటే వాళ్ళకంటూ సపరేట్ ఇండివిజువాలిటీ ఉంటుంది, రైట్? మీరు తీసిన సినిమాలన్నీ డిఫరెంట్ సినిమాలే, కానీ ప్రతిదీ హిట్ అవ్వకుంటే వచ్చింది. అది మీరు ఆలోచించిన తత్వమా, లేదంటే ప్రేక్షకుడు అలా ఉన్నారా? అంటే మనం ఎప్పుడు ఏ సబ్జెక్ట్నైనా గ్రిప్పింగ్గా చెప్పగలిగి సోది చెప్పకుండా కొంచెం దాంట్లో ఎంటర్టైన్మెంట్ పెడుతూ వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెబుతూ చేస్తే డెఫినెట్గా బాగుంటుంది అనేది ఒక పద్ధతి. తర్వాత ఎక్కువ జనంలో తిరిగేవాళ్ళం మేము. జనంలో తిరిగి కొన్ని క్యారెక్టర్స్ పట్టుకుని జనం ఏమనుకుంటున్నారు, మా అసిస్టెంట్స్ని పంపించేవాళ్ళం. జనం ఇప్పుడు ఎలాంటి సబ్జెక్టులు కావాలని కోరుకుంటున్నారు, ఇట్లాంటివన్నీ కొంచెం అనలైజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత మాకు సినిమాలు కొన్ని రిలీజ్ అయ్యి ఫ్లాప్లు అవుతూ ఉండేవి. సో ఎందుకు ఫ్లాప్ అయింది ఈ సినిమా? ఫ్లాప్ అయిన సినిమా ఖచ్చితంగా చూడాలి. ఎందుకు ఫ్లాప్ అయింది? ఓహో ఇది కారణం. సో ఇలాంటి తప్పులు మనం చేయకూడదు. ఇట్లాంటివి అనలైజ్ చేసుకుంటూ వెళ్ళటమే. శివ సినిమాతో ఒక ట్రేడ్ మార్క్ సెట్ అయిపోయింది, కంప్లీట్లీ ఒక ఇండస్ట్రీ మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది, పబ్లిక్ మైండ్ సెట్ కూడా change అయిపోయింది. Yes. అలాగే మీ ఖైదీ సినిమాతో మొత్తం కంప్లీట్లీ ఒక మూవీ తీయాలంటే ఒక డైరెక్టర్ మళ్ళీ ఆలోచించే స్టేజ్కి వచ్చారు. సో మీకు అలాంటి ఆ సిచ్యువేషన్ అసలు ఎలా అనిపించింది ఆ టైంలో? సినిమా చేస్తున్నప్పుడు మాకు అంత స్టన్నింగ్ హిట్ అవుతుందని అనుకోలేదండి మేము. కాకపోతే ఏంటంటే డిస్కషన్లో కూర్చున్నప్పుడు, నేనే అంతకుముందు చాలా సినిమాల్లో హీరోయిన్లు కళ్ళగా అంటారు, ఒక సాంగ్ వేస్తాం, అదే ఒక ఊటీలో తీస్తాం, లేకపోతే ఎక్కడ విజయ గార్డెన్లో తీస్తాం, లేకపోతే కాశ్మీర్లో తీస్తాం. ఇలా కాకుండా ఏదన్నా కొంచెం సంథింగ్ వెరైటీగా చేస్తే ఎట్లా ఉంటుంది. ఒక స్నేక్ సాంగ్ హీరోయిన్ మీద, మాధవి మంచి డాన్సరు, చిరంజీవి మంచి డాన్సరు అని ఊరికే అనుకుంటే మా ప్రొడ్యూసర్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. సో ఒక స్నేక్ సాంగ్ చేసేద్దామని
చేసి సలీం మాస్టర్కి అప్పచెప్తే వాళ్ళు మామూలుగా చేసుకొస్తారు, వాళ్ళకి కరెక్ట్గా తెలియదు కదా, మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత టైం ఉండదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోడానికి. సెట్లో చూసుకుందాంలే అనుకుంటాం మేము, ఒక గంట లేట్ అయినా కూడా. ఆడికి వచ్చి మామూలుగా చేసాడు. అలా అదే బాబు, అసలు 2 స్నేక్స్ కలిస్తే, ఒక విరహంలో కలిస్తే ఎట్లా ఉండాలో అలా ఉండాలి అని చెప్పి నేను కూడా ఆడేసేవాడిని అప్పుడు ఆ ఎమోషన్లో. అంటే తెలుసో తెలియక ఊరికే అట్లా అట్లా ఇట్లా ఉండాలి అని చెప్పడం కోసం ఊరికే, అంతేగాని నేనే పెద్ద డాన్సర్ అని కాదు. అట్లా ఖైదీ మొదలైంది. ఖైదీ సినిమా చేస్తున్నప్పుడు డెఫినెట్గా బాగానే ఉంటుంది సినిమా అనుకున్నాం, కానీ ఒక బ్లాక్ బస్టర్ అయిపోద్ది, అసలు మొత్తం తిరగరాసేస్తుంది అని అనుకోలేదు మేము. పోలీస్ స్టేషన్ ఫైట్ చేసేటప్పుడు కూడా మామూలుగానే చేసాం మేము. అసలు థియేటర్లో చూస్తా అంటే పోలీస్ స్టేషన్లో అతన్ని టార్చర్ చేసి 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 ఒక్కసారి అతను మొత్తం కోపం వచ్చి ఒక్క పోలీసు అన్నిటి కొట్టి బయలుదేరితే పోలీసులు అడ్డం వస్తుంటే కొట్టుకుంటూ బయటకు పెరుగుతూ క్లాప్స్ కంటే క్లాప్స్ కాదండి, మొత్తం అసలు అదిరిపోయింది థియేటర్ అంతా. అట్లాగే దానికి అన్ని కుదిరిని, ఆ స్నేక్ సాంగ్ కానివ్వండి, ఇంకొక సాంగ్ కానివ్వండి, సెకండ్ హాఫ్లో మంచి ఫైట్స్ అవన్నీ కూడా. అప్పుడు డ్యూపులు లేరు, ఇప్పుడున్న మనం ఏమైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్న టెక్నిక్, దీంతో ఆ టెక్నిక్ అప్పట్లో లేదు. అయినా అప్పట్లో బాగా చేసామని ఒక చిన్న ఫీలింగ్. మెడ్రాస్లో మామూలుగా ప్రివ్యూ చేసేవాళ్ళం రిలీజ్కి ముందు. అందరూ సినిమా చూసి ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ పెద్ద ఏం బాగాలేదు, హీరో అడుగు పాలైపోయాడు, ఏం బాగుంటుంది అని అన్నారు. ఏంద్ర బాబు, సరే అయిపోయింది, రిలీజ్కి రెడీ అయిపోయింది, రేపు ఎల్లుండి రిలీజు, సరే రిలీజ్ చేసాం. అసలు ఫస్ట్ మార్నింగ్ షో 300 days స్టాక్. నేను చిరంజీవి ప్రొడ్యూసర్స్ అందరం ఆఫీస్లో కూర్చుని పొద్దున 11 గంటల నుంచి టెన్షన్ కూర్చున్నాం. కరెక్ట్గా 1:30కి ఒక ఫోన్ వచ్చింది నైజాం నుంచి, సూపర్ డూపర్ హిట్ అండి సినిమా అని. ఏంట్రా బాబు ఎంత సూపర్ డూపర్ అంటున్నారు. తర్వాత రాయలసీమ నుంచి ఫోన్ వచ్చింది, అయ్యా బాబోయ్ అసలు ఆపలేమండి ఈ సినిమాని అని. ఇదేంట్రా బాబు, ఇక వరుసగా అట్లా. తర్వాత ఎక్కడ నెల్లూరులో అనుకుంటా పెద్ద కుంభవృష్టి, బయటికి రాలేరు అనమాట జనం. అట్లాంటి టైంలో కూడా అందరూ గొడుగులు పట్టుకుని క్యూలో నుంచుని థియేటర్ టికెట్లు కొనడం కోసం అది స్టిల్ తీసి కూడా వేసాం. చాలా జరిగినాయి. సో అది ఎందుకన్నా అసలు ఆ బ్యాండ్ కట్టి అసలు మోటార్ సైకిల్ మీద అది వేసి పోస్టర్ వేస్తే ఏ థియేటర్లోనైనా అట్లా అతుక్కుపోవటమే ఆ సినిమా 365 days. అట్లా జరిగింది. అదే మా ఇద్దరి జీవితాలని ఒక రేంజ్కి పెంచింది, చిరంజీవి జీవితం కానీ నా జీవితం కానీ. ఇక అక్కడి నుంచి అంతకుముందు కొంచెం మామూలు సినిమాలు తీసేవాళ్ళం, ఇక కమర్షియల్ ట్రెండ్లోకి వెళ్ళిపోయాం అనమాట. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటూ వస్తే మేము ఎలాంటి సినిమా చూడొచ్చు? నేను ఏదైనా చిన్న సినిమా చేద్దాం అనుకుంటున్నానండి, ఏదైనా డిఫరెంట్ ఫిల్మ్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను, వర్కౌట్ చేస్తున్నాను, చేసి మొదలు పెడతా ఈ రెండులో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ. ఓకే, మీరు చేసిన సినిమాల్లోనే ఒకవేళ మీరే మళ్ళీ రీమేక్ చేయాల్సి వస్తే ఏ సినిమా చేస్తారు? ఒకరాబేద్ర కృష్ణులు చేయొచ్చు, ఛాలెంజ్ చేయొచ్చు. కృష్ణ గారి పెద్ద అబ్బాయితో ఒక సినిమా చేశా, బజార్ రౌడీ అని, ఏకైక హిట్ అతనికి, రమేష్కి. ఓకే, దాంట్లో మహేష్ కూడా చేశాడు. మహేష్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ ఏదో దాంట్లో, అదొకటి చేయొచ్చు. శ్రీరంగ నీతులు చేయొచ్చు. ఇంకా చాలా సినిమాలు. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఖైదీ మళ్ళీ మీకు రీమేక్ చేయాల్సి వస్తే ఖైదీ చేయొచ్చు. అంటే డిఫరెంట్ వే, అంటే అడవి కాకుండా ఇంకోటి పెడతాం. సార్ ఇప్పుడు మీ అబ్బాయి వైభవ్ గారు ఏం చేస్తున్నారు సార్? మా అబ్బాయి హ్యాపీగా తమిళ సినిమాలు చేసుకుంటున్నాడమ్మా. శంకర్ డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్ లో ఒక సినిమా చేశాడు, కప్పల్ అని సినిమా. ఆ సినిమా అసలు ప్రమోషన్ చేశాడండి శంకర్. ఏఆర్ రెహమాన్ దగ్గర నుంచి మొత్తం
టాప్ హీరోస్ అందరినీ ఆడియో ఫంక్షన్కి పిలిచాడు. అందరూ వచ్చారు. గ్రేట్. ఓకే. సో వాళ్ళ మధ్య అది ఆడియో ఫంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే తన ప్రొడక్షన్లో ఆఫ్టర్ 5 years అనుకుంటా మానేశాడు సినిమాలు కొనటం. ఈ సినిమా చూసి, అంటే అతను అసిస్టెంటే డైరెక్టరు, సార్ ఒకసారి సినిమా చూసి ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి సార్ అని అన్నప్పుడు ఆయన సినిమా చూసి వెరగబడి నవ్వి 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 ఆ నైట్ ఆలోచించుకుని పొద్దున్నే ఆ సినిమా నేను కొంటున్నానని కొనేసాడు చాలా కాలం తర్వాత. సో దాన్ని బాగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో రెహమాన్ గిహమాన్ మొత్తం అందరినీ పిలిపించి బ్రహ్మాండంగా చేశాడు. అట్లాగే పెద్ద హిట్ అయింది ఆ సినిమా. గ్రేట్. మా అబ్బాయికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా మొన్న ఖుష్బు హస్బెండ్ ఒక సినిమా చేశాడు, సుందర్సి. ఓకే. హలో నా పేసరే అని. అది ఒక చిన్న దెయ్యం కాదు కానీ దెయ్యం అనుకుంటూ ఏదో కామెడీ ఫిల్ము, అది పెద్ద హిట్ అయింది. సో 2 హిట్లు, అంతకుముందు కూడా చాలా హిట్లు పడి ఉన్నాయి. రీసెంట్గా ఈ 2 హిట్లు. ఇప్పుడు ఒక సినిమాలో వెంకట్ ప్రభు డైరెక్టరు, దాంట్లో విలన్గా చేస్తున్నాడు. ఓకే. విలన్గా అంటే ఒక విలేజ్లో ఒక విలన్ ఉంటాడు. ఆ విలేజ్కి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్తారు. అక్కడ ఏదో క్రికెట్ గొడవ మీద ఏదో మా ఊరికి వచ్చి మీరు ఆడటం ఏంటరా మేము ఆడుకుంటానని ఏదో గొడవలు మొత్తానికి ఉన్నాయి. సో ఈ గ్రూప్ కూడా ఆడతారు, విలన్ గ్రూపు. ఫైనల్గా వీళ్ళు హీరోలు అవుతారు, విలన్ గ్రూపు. అట్లాంటిది ఏదో ఉంది. ఆల్ ది బెస్ట్. అంటే నా సైడ్ నుంచి ఆల్ ది బెస్ట్. తర్వాత ఇంకొక సినిమా ఏదో కామెడీ సినిమా ఏదో చేస్తున్నాడు. ఈ అండర్వేర్ మీద మొత్తం సినిమా అంతా దాని మీదే ఉంటుంది. అదేంటో మరి నాకు తెలియదు కదా. అదే కామెడీ ఫిల్మ్ ఏదో ఒకటి చేస్తున్నాడు. తమిళ్లో పర్వాలేదు, బాగానే సెట్ అయ్యాడు. తెలుగులో చూడాలి, చూద్దాం అయ్యే వస్తాయి. ఒక సినిమా లాంగ్వేజ్లో హిట్ అయితే వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. ఇంకా ఒక్కసారి పర్సనల్ విషయానికి వస్తే కనుక మీ రుచులు అభిరుచులు అంటే తినడంలో చేయడంలో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉంటే మాకు చెప్పండి వాటి గురించి. నాకు కాకరకాయ బాగా ఇష్టం అమ్మా. అవునా? ఓకే. కాకరకాయ అంటే ఏ విధంగా చేసినా కూడా ఇష్టమే. ఫ్రై చేసినా, పులుసు పెట్టినా, ఇంకోటి చేసినా చాలా ఇష్టం. తర్వాత వంకాయ కూర, గుత్తి వంకాయ ఏదో చేస్తారు కదా, అది. మన ఇంట్లో కాసిన పప్పుచారు అంటే చాలా ఇష్టం నాకు. ఓకే. ఈ 3 ఉంటే చాలు. ఆఫ్ కోర్స్ ఆవకాయ పచ్చడి అనేది ఉంటుంది కాబట్టి మనకి అదొకటి. ఇంకా అంతకంటే పెద్దగా మా నెల్లూరు సైడు కొంచెం చామదుంపల పులుసు అని పెడతారు, అదొకటి బాగా ఇష్టం నాకు, చామదుంపలతో చేసిన పులుసు. స్వీట్స్ హాట్స్కి వస్తే ఏది ఎక్కువ ఇష్టపడతారు? నాకు స్వీట్స్ అసలు ఇష్టం ఉండదండి. అసలు సంవత్సరానికి ఒకటి తింటానేమో. అయితే ఈ సంవత్సరం మన కేక్ తో స్వీట్ తినేసేయండి, ఒక్క పీస్ ఇక్కడ తినేసేయండి. తప్పకుండా సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసుకుని ఒక్క పీస్ మాతో కలిసి ఇక్కడ తినేసేయండి. తప్పకుండా. ఓకే. సెలబ్రేషన్స్ టైం రానే వచ్చేసింది. కాకపోతే దానికంటే ముందు మీకు నైఫ్ ఇచ్చే ముందు ఇంకొక చిన్న క్వశ్చన్ అడగండి. ఇప్పటిదాకా ఇన్ని ఇయర్స్ లో ది బెస్ట్ బర్త్డే ఇది? సడన్ గా ఒకరోజు బాలకృష్ణ ఫోన్ చేసి, కొంచెం మీరు అంటే తనది వేరే షూటింగ్ జరుగుతుంది, రావాలండి అన్నాడు. సెట్కి రావాలన్నాడు. ఎందుకు అంటే ఏదో మాట్లాడాలి అని అంటే, వెళ్ళగానే సర్ప్రైజింగ్లీ కేక్ పెట్టుకుని అన్ని రెడీగా ఉన్నారు. వెంటనే చిరంజీవి కూడా వచ్చాడు ఆ సెట్కి. సో అవన్నీ కొంచెం థ్రిల్లింగ్ గా ఉంటాయి. సో సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ. నా తరపు నుంచి, ఈటీవీ అభిరుచి ఛానల్ తరపు నుంచి, సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ తరపు నుంచి ఒక చిన్న జ్ఞాపకం. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే. మీ మూవీస్ ఇంకా రావాలి, మేము అలాగే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా అభిరుచి, ఈటీవీ అభిరుచి ఛానల్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఎంత బాగా కేక్ తయారు చేసి అది తీసుకొచ్చి నా చేత కోయించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వన్స్ అగైన్ ఈటీవీ అభిరుచి ఛానల్కి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు, సెలబ్రిటీస్ బర్త్డేస్ ఇలా చేస్తున్నందుకు నిజంగా చాలా
సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా సక్సెస్ అవుతుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.